ఇక తాళి కట్టడం. ఈ తాళి కట్టేటప్పుడు తాళి ఎక్కడ కడుతున్నారమ్మా? మెడకు కడుతున్నారు. ఏ మెడకే ఎందుకు కట్టాలి? చేతికో, తలకో, నడుముకో, కాలుకో, అరికాలుకో, పాదానికో కట్టచ్చుగా. మెడకే కడుతున్నారు. ఏమిటి దీని అర్థం? ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది కదా. చాలా మహత్తరమైన అర్థం ఉంది. ఈ కంఠము కిందంతా కూడా కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు అన్ని పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనివల్ల? మెదడు యొక్క దీనివల్ల పనిచేస్తూ ఉంటాయి. ఈ కంఠం మీదంతా నాలుక, ఈ ముక్కు వాసన పీల్చడం, చర్మం స్పర్శ తెలియటం, చెవులు జ్ఞానేంద్రియాలు, శబ్దము ఏమ్మా, అలాగే చక్కగా అన్ని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఈ రెండిటిని ఇక్కడ కలుపుతూ ఉన్నారు. ఒక మనిషి చచ్చిపోయాడు అన్నప్పుడు ఏమంటామమ్మా? గుటకేసాడు రా, వీడు గుటకాయ స్వాహ అయిపోయింది. అవునండి. అంటే గుటక అనేది ఆగింది అంటే మనిషి పోయినట్టు లెక్క. గుటకేసేదాకా మనిషి బతుకున్నాడు అంటే వాడి జీవం ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. ఇవాళ నుంచి నా జీవితం కాదు అంటున్నాడు మగవాడు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా, నేను బతికున్నాను అని చెప్పడానికి గుర్తేమిటయ్యా అంటే నా భార్య మెళ్ళలో మంగళసూత్రం ఉంటే నేను బతికున్నట్టు. నా భార్య మెళ్ళలో మంగళసూత్రం ఏ క్షణం పోయిందో ఆ క్షణం నేను చచ్చిపోయినట్టే. ఏది మంగళసూత్రాలు ఎవరు పెట్టుకుంటున్నారు? నా మొగుడు చల్లగా ఉండాలి అని ఫ్రిడ్జ్లో పెట్టానండి అంటున్నారు. కాదు కదా, అది మంగళసూత్రం అనేది మెళ్ళలో వేసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. సూత్రాలను తీసి ఎట్లా పడితే అట్లా పక్కన పడేయకూడదు. దానికి విలువ లేకుండా పోయింది అసలు సూత్రానికి. కాబట్టి ఆ మమ జీవన హేతున, నేను జీవించి ఉన్నాను అని చెప్పడానికి గుర్తుగా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాంశతం. నువ్వు నిండు నూరేళ్లు ఆనందంగా బతుకు, మంగళసూత్రంతో బతుకు, అప్పుడు నేను 100 ఏళ్ళు బతుకుతాగా ఆటోమేటిక్గా. అంటే ఈ ఇద్దరు నా జీవితానికి నువ్వు గుర్తు, నీ జీవితానికి నేను గుర్తు అనుకుంటున్నాను. ఇది ప్రతిజ్ఞ. అందుకనే పోయినప్పుడు అవి తీసేయటం ఇవి తీసేయటం ఇవన్నీ చేస్తారు. ఇది ప్రతిజ్ఞమ్మ. ఎలా పనిచేయాలయ్యా మీరిద్దరు అంటే, కంఠానికి పైన ఉన్న బుద్ధి చెప్తే ఈ చెయ్యిలేస్తుంది. ఈ చెయ్యి ఇట్లా జరగంగానే బుద్ధికి తెలుస్తూ ఉంటుంది. దూరం దూరం ఉన్న ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయో ఒకటిగా, అలా ఇప్పటిదాకా పక్క పక్కనున్న మీరు బుద్ధి ఇంద్రియాలలాగా ఒకళ్ళకొకళ్ళు కలిసిపోవాలి అని చెప్పేది పెళ్లి. అర్థమైందమ్మా? పెళ్లి అంటే అది అర్థం. ఏదో చేసేసుకున్నాం, వాళ్ళు వచ్చిన వాళ్ళకల్లా తిండి పెట్టాం, తిప్పలు పెట్టాం, పంపించాం అనకూడదు. మొగుడి మాట పెళ్ళాం వినాలా, పెళ్ళాం మాట మొగుడు వినాలా, ఇదో సమస్య పెళ్లిగానే. అరే నాయన, మొగుడి మాట పెళ్ళాం విన్నా పర్లేదు, పెళ్ళాం మాట మొగుడు విన్నా పర్లేదు, ఈ ఇద్దరి మాటలు ఊళ్ళో వాళ్ళు వినకుండా ఉంటే చాలు. ఇది సిద్ధాంతం. ఎప్పుడు వాళ్ళు అంత జాగ్రత్తగా, భర్త ఏమనుకుంటున్నాడో భార్యకి నోట్లోంచి అదే మాట రావాలి, భార్య ఏమనుకుంటుందో భర్త నోట్లోంచి అదే రావాలి. అది నిజమైన అన్యోన్య దాంపత్యం. అర్థం చేసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు అంత అర్థం చేసుకోవాలి. మా నాన్న నా జీవితాన్ని దగలేశాడు, 20 ఏళ్ళు అయింది నా గొంతు కోసాడు, 10 ఏళ్ళు అయింది నా గొంతు కోసాడు, ఏమిటి పాపిష్టి, ఈ పనులన్నీ చేయటం ఏంటి, ఇదేంటి అని అనుకోకూడదు. అదొక మాధుర్యమైన మధురమైనటువంటిది. దాన్ని అనుభవించే ప్రయత్నం చేయాలి. మీరు ఇబ్బంది బాధ పడితే ప్రతిక్షణం బాధే. మీ ఇంట్లో ఉన్న బాధే, నువ్వు మీ తల్లిదండ్రులతో ఉన్న గొడవలు అవుతాయి, నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరో ఒకరితో గొడవలు అవుతాయి, భర్తతోటి కూడా అవుతాయి, భార్యతోటి కూడా అవుతాయి. సర్దుకొని ఒకళ్ళకొకళ్ళు సర్దుకొని ఎలా పోవాలి అనేది చెప్పేదే వేద ధర్మం. వేద మంత్రాలు చెప్పేది కలిసి ఉండడం ఎలా అనేది. కాబట్టి ఎలాంటి గొడవలు వచ్చినా అర్థం చేసుకొని జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు పూర్వీకులు. ఇప్పుడు కాదు, సోకులు బాగా మోడర్న్గా అడ్వాన్స్గా వెళ్ళిపోవటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి అవసరమైన వాల్యూస్ నేర్పించకపోవటం. మగపిల్లలకి నేర్పించట్లేదు, ఆడపిల్లలకి నేర్పించట్లేదు. వాల్యూ నేర్పించకపోతే వాడికి ఆ సంసారంలో ఉండే తీయదనం ఏం తెలుస్తుంది వాడికి? చిన్న వయసు నుంచి అరే పిచ్చివాడా, నీ తల్లిదండ్రులు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళు నీకు పెళ్లి చేయగలుగుతున్నారు, అలా కలిసి ఉండాలనే విషయం నేర్చుకోండి. లేకపోతే జీవితం లేదు. వాళ్ళకి రాలేదు ఆ సమస్యలు, వాళ్ళకి లేవు ఆ ఇబ్బందులు. మీ తల్లి తండ్రి కొట్టుకోకుండానే ఈ స్థాయికి వచ్చారా? కాబట్టి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇది గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటి, ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకొని ఈ మంగళసూత్రం అనేటటువంటిది ఒకళ్ళ జీవితానికి ఒకళ్ళకి గుర్తమ్మ. ఇతను పోతే ఆమె మెళ్ళ సూత్రం లేదు, ఆమె పోతే
వీడికి ఏ కర్మాచరణ చేయడానికి వీల్లేదు. ఎడం భుజం మీద వాడికి ఉత్తరాయం వేసుకోవడానికి హక్కు లేదు. ఇక్కడ వాడు ఉత్తరాయం వేశాడు అంటే భార్య ఉంటేనే, బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వేసుకుంటాడు. ఈ ఆచారం ఉందా అండి? ఉందమ్మా. మగవాడికి వాడు ఏ కర్మకి పనికిరాడు. వాడు యాగం గాని, హోమం గాని, సత్యనారాయణ వ్రతం గాని, పూజ గాని, పునస్కారం గాని ఏం చేయడానికి పనికిరాడు. కర్మ చెయ్యాలంటే భార్య ఉండాలి. సహధర్మచరితవా అంటాడుగా జనకుడు, నీకు ధర్మచారిగా చరణిగా తిరుగుతుంది అని. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటిది. అసలు ఈ ఒక్క పెళ్లి మీద చాలా చెప్పుకోవచ్చు, తప్పకుండా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక్క విషయం ఏమిటయ్యా అంటే ఆఖరిగా చెప్పేటటువంటిది, పెళ్ళి అనేది నిండు నూరేళ్లు ఆనందంగా కలిసి ఉండాలి అని మనసులో పెట్టుకోనే చేసుకోండి. నచ్చకపోతే బ్రేకప్ అని ఇప్పుడే ఆలోచించకండి. అప్పుడు బ్రేకప్ గురించే ఎప్పుడు మనసు చెప్తూ ఉంటుంది. అలా కాదు, ఏమైనా అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళని జీవితాంతం గడపాలి అనే ప్రతిజ్ఞతోటే మనం అందరం కూడా ముందరికి వెళ్ళాలి. అందుకనే మనకి స్పష్టంగా చెప్తారు, పెళ్లిలో ఎవరెవరు ఏమేమి చూస్తారు. కన్యా వరయతే రూపం, కన్య మగ పిల్లవాడు అందంగా ఉన్నాడో లేదో చూస్తుంది. మాతా విత్తం, తల్లి డబ్బు చూస్తుంది. పితాశ్రుతం, తండ్రి చదువు, వీడి దగ్గర తెలివితేటలు, వీడు ఎంత మాత్రం పిల్లని పోషించగలడు, వీడి దగ్గర స్కిల్స్ ఏమున్నాయని చూస్తాడు. పితాశ్రుతం కులే బాంధవ, కులాన్ని బంధువులందరూ కులం, వీడు మన కులం వాడా పక్క కులం వాడా అని చూస్తూ ఉంటారు. మృష్ట అన్నం ఇతరే జనాహ, వచ్చినోడల్లా పెళ్లిలో ఏమేమి పెట్టారో రకాలు తినడానికి అని కుంభం లేపడానికి వస్తారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఇది మనకి తెలియాలి. తెలుసుకొని మనం జీవితాంతం ఉండాల్సినటువంటివి అన్ని లక్షణాలు భర్తలో చూసుకోగలగాలి. డిఫెక్ట్స్ లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. డిఫెక్ట్స్ లేని అమ్మాయి కూడా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఒకళ్ళ డిఫెక్ట్స్ని దిద్దుకుంటూ ముందరికి వెళ్ళటం అనేదే కాపురం.